సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. పెళ్లి వార్త వైరల్ అవ్వడం ఏంటి? అందరూ పెళ్లి చేసుకుంటారుగా అనే ఆశ్చర్యపోతున్నారా? అందరూ పెళ్లి చేసుకుంటారు నిజమే, కానీ ఈ పెళ్లి మాత్రం చాలా డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే ఇక్కడ పెళ్లి కొడుకు వయసు 23 ఏళ్ళు, పెళ్లి కూతురు వయసు 91 ఏళ్ళు. ఇద్దరి నడుమ సుమారుగా 68 ఏళ్ల గ్యాప్. అంతేకాదు హనీమూన్ ట్రిప్లో పెళ్లి కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అందుకే ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వార్త వివరాల్లోకి వెళ్తే అర్జెంటీనాలో ఓ 23 ఏళ్ల యువకుడు తన తల్లి సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఒక 91 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు కూడా వారితో పాటే ఉంది. అంతకుముందే యువకుడు తండ్రి చనిపోయి ఉండడంతో వారి కుటుంబం కడు పేదరికంలో ఉంది. దాంతో ఆ యువకుడు చదువు ఖర్చులకు కూడా డబ్బులు లేక తెగ ఇబ్బంది పడేవాడు. ఆ క్రమంలో ఒంటరి వృద్ధురాలు అతడికి ఓ ఆఫర్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటే యువకుడు చదువుతో పాటు ఇంటి ఖర్చులు తానే భరిస్తానని చెప్పుకొచ్చింది. తనను పెళ్లి చేసుకుంటే తన సంపదతో పాటు తన తదనంతరం ఒక భర్తగా తన పెన్షన్ కూడా అతడికే వస్తుందని ఆ యువకుడికి తెలిపింది. వృద్ధురాలి ఆఫర్కి యువకుడితో పాటు అతడి తల్లి సోదరుడు కూడా అంగీకారం తెలపడంతో వారికి వివాహం జరిపించారు. వివాహం తర్వాత కొత్త జంట హనీమూన్కి వెళ్ళారు. ఈ హనీమూన్ సమయంలోనే పెళ్లి కూతురు బెడ్ పైనే ప్రాణాలు కోల్పోయింది. దాంతో యువకుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ఆ తర్వాత భార్య పెన్షన్ కోసం ఆ యువకుడు దరఖాస్తు చేశాడు. విచారణకు వచ్చిన అధికారులు యువకుడే తన భార్యను హత్య చేసి ఉంటాడని అనుమానించారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు యువకుడిపై కేసును నమోదు చేసి జైలుకు పంపేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఆ యువకుడు న్యాయ పోరాటం చేసి తాను హంతకుణ్ణి కాదని నిరూపించుకున్నారు. ఆమెది సహజ మరణమేనని రుజువు చేశాడు. దాంతో జైలుకు వెళ్లే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అయితే మృతురాలు పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు.